హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీలో చాలామందికి తెలిసి ఉంటుంది మైన్క్రాఫ్టర్స్ అయితే మనకి కొత్త వెర్షన్ మైన్క్రాఫ్ట్ 1.18 రిలీజ్ అయింది. సో దీన్ని మనం మైన్క్రాఫ్ట్ డెకేడ్లోనే అంటే మైన్క్రాఫ్ట్ హిస్టరీలోనే అతిపెద్ద అప్డేట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో చాలా చాలా వస్తువులు మార్చారు. మాబ్స్ జనరేషన్ ఇంకా చాలా చాలా. సో ఈ వీడియోలో నేను మీకోసం దీని గురించి డిస్క్రైబ్ చేయబోతున్నా. 1.18 అప్డేట్ గురించి ఫుల్గా. దీని హైట్ లిమిట్ చాలా వరకు మార్చారు. కేవ్స్, క్లిఫ్స్, సూపర్ అప్డేట్ ఇది మాత్రం. సో నెక్స్ట్ అప్డేట్ కూడా 1.19 కూడా రాబోతుంది. సో దాని గురించి కూడా కొంచెం వీడియో లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. సో మీరు నా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ లైక్ చేసుకోండి ఈ వీడియోని. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మన 50 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో నెక్స్ట్ 40 అంటున్నానంటే 75 సబ్స్క్రైబర్స్ చేసుకోవాలి. సో మనం క్రియేటివ్ మోడ్లో 1.18 వెర్షన్లో వచ్చేసాం మైన్క్రాఫ్ట్లోకి. సో దీన్ని ఎక్కించుకోవాలంటే మీరు ముందు 1.17 అలాగే ఎక్కించుకున్నారో అలాగే ఎక్కించుకోవచ్చు. లేకపోతే మీరు ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీరు ప్లేస్టోర్కి వెళ్ళి గడిగడి డౌన్లోడ్ చేయని అవసరం లేదు. అంటే డౌన్లోడ్ చేయాలంటే 650 రూపీస్ కట్టాలి. సో దాని బదులు అక్కడ అప్డేట్ అనేసి వస్తుంది. సో దాని మీద నొక్కితే మీకు అయిపోద్ది. మీరు ప్లేస్టోర్ నుండి ఎక్కించకుండా ఏపీకే వెర్షన్ మోడెడ్ వెర్షన్స్లో ఎక్కిస్తే, అంటే క్రోమ్ వెబ్సైట్స్లో ఎక్కిస్తే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క అప్డేట్ వచ్చేసరికి డిలీట్ చేసుకోవాలి. సో దీంట్లో ఫస్ట్ మనం ఓల్డ్ జనరేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఓల్డ్ జనరేషన్ అంటే మనకి మిడాస్ బయామ్, చాలా కొత్త బయామ్స్ యాడ్ చేశారు. ఇంకా హిల్లీ బయామ్స్ అని, స్నో పీక్ బయామ్స్ అని. సో వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్క్రైబ్ చేసుకోబోతున్నాం. సో మనకి అంటే 1.18 రిలీజ్ అయినప్పటి నుంచి మనకి ఎక్కడ చిన్న అంటే మనం 1.17లోని 1.16లోని చిన్న బగ్స్ చూసి ఉండొచ్చు. ఎందుకంటే ఓల్డ్లోని చాలా జనరేటెడ్ బయామ్స్ ఉంటాయి కదా, అవి సగం లోడ్ అవ్వడం, లేకపోతే చిన్న బయామ్స్గా ఉండడం. సో అలాంటివి ఉండవు. ఉంటే ఒక బిగ్ ల్యాండ్స్కేప్స్లో పెద్ద బయమే ఉంటుంది తప్ప చిన్న బయామ్స్ ఉండవు. సో మనకి ఇక్కడ మీరు డెజర్ట్ బయం అనుకోవచ్చు, కానీ ఇది డెజర్ట్ కాదు. ఐ థింక్ డెజర్ట్ ఏది, సారీ కాదు. సో మనం స్నోయి పీక్స్ బయం చూసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నది ఇది మీడో ఆర్ హిల్లీ బయం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లేన్స్ బయం. సో ఇక్కడ ఒక కేవ్ ఉంది. సో ఈ కేవ్లోకి ఒకసారి చూద్దాం మనం. సో నేను వీడియో నెక్స్ట్ అయ్యేసరికి నేను ఇంకా బయామ్స్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటా. సో మనం ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది మీకు చాలా వాటిలో చెప్పుంటా, మనం కోఆర్డినేట్స్ పెట్టుకోవాలని. కోఆర్డినేట్స్ ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ కోఆర్డినేట్స్ ఎందుకు ఆన్ చేస్తున్నానంటే మనకి తెలియడానికి మనం ఎంత లోతులో ఉన్నాం. సో ఇది Y29 ఇది. సో నేను 9% తీసుకుంటున్నా. 8 minutes. సో ఇక్కడ సో ఈ 1.18లో ఏం చేశారంటే కేవ్స్ జనరేషన్ దొల్లగొట్టేశారు. మొత్తం ఫుల్గా మార్చేశారు కేవ్స్ భయం. జాకీ అనే స్పైడర్ సూపర్. సో ఇది రేడియస్ట్ మూమెంట్స్లో ఒకటే. సో మనం తర్వాత చూసుకుందాం. సో మనకి ఈసారి నుండి మనకి ఇది అంటే అండర్ గ్రౌండ్ లిమిట్ ఎంత, Y0 వరకు. సో ఈసారి ఏం చేశారంటే అండర్ గ్రౌండ్ లిమిట్ నెగిటివ్స్ వరకు తీసుకెళ్లారు. -3లో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు కేవ్ జనరేషన్ ఫుల్గా మార్చేసారి. డ్రిప్ స్టోన్ కేవ్స్ Y64 ఐ థింక్ Y64 ఆర్ Y65 వరకు ఈ కేవ్స్ ఉంటాయి. సో ఇప్పుడు వరకు జరిగిన అప్డేట్స్లో ఇదే లార్జెస్ట్ కేవ్ జనరేషన్, ఇంకా బెస్ట్ కేవ్ జనరేషన్. ఎందుకంటే మనకి ఈ కేవ్ జనరేషన్ నుంచి ఓర్స్ ఈజీగా దొరకచ్చు. ఓకే, మైన్ షాఫ్ట్. సో -29లో ఉంది. -29 to -30 అంతే. సో ఇలాంటి రేరెస్ట్ బయోమ్స్, రేరెస్ట్ థింగ్స్ అన్నీ దొరికే ఛాన్స్ ఉంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి లష్ కేవ్స్ భయం. సో లష్ కేవ్స్ భయం అంత ఈజీగా దొరికిపోదు. సో మనం కొంచెం వెతకాలి. సో
లష్ కేవ్ బయోమ్లో కలుద్దాం. సో ఫ్రెండ్స్, మనం లష్ కేవ్ బయోమ్ అనుకున్నాం. సో ఇది కేవ్ జనరేషన్ ఇప్పుడు వరకు జరిగిన అద్భుతమైన విషయాల్లో ఇది ఒకటి. ఇంత పెద్ద కేవ్ జనరేషన్ మీరు ఎప్పుడు చూసుండ్రు. 1.17లో అయితే అస్సలు లేదు. అలాగా 1.18 పూర్తిగా మార్చేశారు. సో వీటిని నేను చాలా దగ్గర విన్న వరకు చీజ్ కేవ్స్ అంటారంట. ఇంకా స్పెగటివ్ కేవ్స్, నూడిల్స్ కేవ్స్ కూడా ఉంటాయని నేను చాలా దగ్గర విన్నాను. సో అవి రియల్ ఫేక్ కూడా నాకు తెలీదు. సో ఇది 1.18లో కేవ్ జనరేషన్. సో మనం ఇప్పుడు ఒక మౌంటైన్ మీద ఉన్నాం. ఇక్కడ నుండి ఎవరు పడినా సఫాయ్. ఫర్ టెస్టింగ్ పర్పస్ యూపిగ్ సఫాయ్ అయిపోయింది. సో ఇవి చాలా లోతుగా స్పాన్ అవుతూ ఉంటాయి. -54కి వచ్చేసరికి లావా చాలా వరకు లావా ఉంటుంది. నెగిటివ్స్కి వచ్చేసరికి ఎందుకంటే నెదర్ టైపే. మనం అంటే మైన్క్రాఫ్ట్ వాళ్ళు వాళ్ళకి నచ్చిన బట్టి పెట్టేసుకున్నారు. సో -64 అనుకున్నాం కదా. 7, 8, 9, 65 ఓకే చేసాం మనం బయటికి. -64 వరకు ఉంది. సో మనం ఈసారి లష్ కేవ్ బయోమ్స్ వెతుక్కో. సో guys, this is the second model of the cave generation. This is called the dripstone caves. సో ఈ కేవ్స్లో మనకి ఓన్లీ డ్రిప్స్టోనే అంటే డ్రిప్స్టోన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కేవ్స్లో. సో వీటికి జాయినింగే ఎక్కువగా డీప్ స్లేట్ కేవ్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. వీటికి జాయినింగే. సో ఎలా తయారైంది కేవ్. సో డ్రిప్స్టోన్ కేవ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు హై నుండి ఫాల్ అయితే మీ హెల్త్ కూడా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది డ్రిప్స్టోన్ కేవ్స్లో. ఎందుకంటే ఈ కేవ్స్ చాలా లోతుగా ఉండడం వల్ల ఇంత డ్రిప్ అయ్యి కింద పడిన ఒక డ్రిప్స్టోన్స్ అంటే వీటిని డ్రిప్స్టోన్స్ అంటారు. సో వీటిని పాయింటెడ్ డ్రిప్స్టోన్స్ అంటారు. వాటి మీద పడితే మాత్రం డ్యామేజే. సో నాకు లష్ కేవ్స్ దొరకడానికి టైం పడుతుంది. సో మనం నెక్స్ట్ కేవ్ జనరేషన్ కాకుండా ఈసారి మన హైట్ లిమిట్కి వెళ్ళిపోదాం. సో మైన్క్రాఫ్ట్లో హైట్ లిమిట్ మీద చాలా మార్పులు చేశారు. ఇంకా అంటే ఓవర్ వరల్డ్లో కూడా చాలా డిఫరెన్సెస్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మౌంటైన్స్ బయోమ్ ఉంటుంది కదా. సో స్నోయి పీక్ బయోమ్స్ అవే మైన్క్రాఫ్ట్లో ఎత్తైన పీక్స్ అవి. సో వాటి వల్ల మైన్క్రాఫ్ట్ బిల్డింగ్ లిమిట్ కూడా పూర్తిగా పెంచేశారు. సో మనం ఇప్పుడు చూసుకుందాం బిల్డ్ లిమిట్. సో ఐ థింక్ బిల్డ్ లిమిట్ 240 నుండి 340 వరకు పెంచారేమో నాకు అనిపిస్తుంది. సో ఐఎమ్ డబుల్ ట్యాపింగ్ ద ఫోన్. ముందు 100 లోపే ఉండేది, 200 దగ్గర ఉండేది బిల్డ్ లిమిట్. సో ఈసారి క్లౌడ్స్ హైట్ కూడా పెంచారు. 200 వరకు అయితే క్లౌడ్స్ ఉండేవి కావు. 150 ఆ దగ్గరలోనే ఉండేవి క్లౌడ్స్. ఐ థింక్ ఇట్స్ 350 ఉంటుంది. సో guys, it is the height limit for the building is 320. సో 320 వరకే మనం బిల్డ్ చేయగలం. దీనికి మించి మరి బిల్డ్ చేయలేం. సో యూ కెన్ సీ. సో ఇదే మైన్క్రాఫ్ట్లో అతిపెద్ద మార్పు. సో దీనికి మనం ముందుకు వెళ్తే మనకి మౌంటైన్స్ అంటే స్నోయి పీక్స్ భయం కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ మౌంటైన్స్ ఒక్కటే రేంజ్ ఇంచుమించు 250 వరకు ఉంటుంది హైట్. సో అది పెద్ద మార్పు హైట్ లిమిట్లో. సో దీంతో మనకి చాలా ప్రయోజనాలు చేసుకోవచ్చు మన హైట్ లిమిట్తోని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పటికి 2 కేటగిరీస్ అయిపోయాయి. సో నేను ఒక్క బయోమ్స్ చూపించడమే మిగిలింది. ఎందుకంటే బయోమ్స్ చాలా దూరంగా ఉన్నాయి. ఈ మైన్క్రాఫ్ట్ వరల్డ్ అసలుకే ఇన్ఫినిట్ జనరేషన్. సో చాలా టఫ్ ఇది. సో మనకి ఇంకో అతిపెద్ద మార్పు ఏంటంటే
మనం స్పాన్ అయిన తర్వాత నుండి విలేజ్ దొరకడం చాలా కష్టం. సో ఎందుకంటే ఈ మైన్క్రాఫ్ట్ అప్డేట్ వచ్చినప్పటి నుండి మైన్క్రాఫ్ట్ ఇన్ఫినిటీ బ్లాక్స్ జనరేషన్ చాలా వరకు పెంచారు. సో మనకి విలేజెస్ దూరం అయిపోతాయి చాలా వరకు. మన స్పాన్ నుండి మినిమం ఒక 200 బ్లాక్స్ వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది మన విలేజెస్ స్పాన్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి విలేజెస్ నుంచి. ఓకే 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 మన మాటల్లోనే మనకి లష్ కేవ్ భయం దొరికిపోయింది. ఓకే ఇట్స్ గుడ్, ఇట్ ఈస్ గుడ్. ఫ్లాట్గా కూడా మాట్లాడుతుందా? సో ఓకే దిస్ ఈజ్ కాల్డ్ ది లష్ కేవ్ భయం. సో ఇది 3 బయోమ్స్ పక్కన ఉంది. 1 ట్రిప్ స్టోన్, లష్ కేవ్స్, ఇంకోటి మనం వెతుకోవచ్చులేదు కానీ. సో దిస్ ఈజ్ ద లష్ కేవ్ బయోమ్. సో లష్ కేవ్ బయోమ్స్లో మనకి ఎక్కువగా వీటిని మాస్ బ్లాక్స్ అంటారు. సో మాస్ బ్లాక్స్ ఎక్కువగా ఉంటుంది, క్లే ఎక్కువగా ఉంటుంది. సో క్లే ఐ థింక్ ఇది చిన్నగా ఓకే పర్వాలేదు. సో మనం చూపించడానికి సరిపోద్ది. సో గ్లో స్టోన్ మొక్కలు ఎక్కువ ఉంటాయి లష్ కేవ్ బయోమ్లోని. సో ఇంకా ఇవి బ్లాసమ్స్ ఉంటాయి. ఐ థింక్ మనం చూడొచ్చు. సో ఏం బ్లాసమ్, స్పోర్ బ్లాసమ్ ఐ థింక్ ఇదేని. ఎస్ ఇదే. సో ఇవి ఎక్కువగా దొరుకుతాయి మనకి. వీటితో ఏం ప్రయోజనం నాకు తెలీదు. సో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీటితో ఏం చేయాలో. సరే ఏంటది బోన్స్తో వస్తాయి. బోన్ మీల్ ఓకే బోన్ మీల్. వాట్ హ్యాపెన్ ఇఫ్ వి బోన్ మీల్ ఇట్? నథింగ్. సో మనం ఇప్పుడు వరకు కేవ్ జనరేషన్లో అన్నిటినీ వెతికేసుకున్నాం. సో మనం హైట్ లిమిట్లో వెతుక్కోవాలి చాలా, ఎందుకంటే 1.18లో చాలా చేశారు. ఇంకా మాబ్స్కి వచ్చేసరికి కేవ్స్లో మాబ్ స్పానింగ్ మనకి 1.17లోని లైట్ లెవెల్ 7 బిలో ఉంటేనే మాబ్ స్పానింగ్ జరిగేది. సో ఇప్పుడు కొత్తది, ఎందుకంటే లైట్ లెవెల్ 0కి మించి 0కి తక్కువ ఉంటే కానీ మాబ్ స్పాన్ అవ్వు. సో మనం నైట్స్ బయటపడిన అవసరం లేదు. అంటే ఎక్కడ మరీ చీకటిగా ఉంటుందో అక్కడ మనకి మాబ్స్ తప్పవు. ఎందుకంటే మాబ్స్ ఒకసారి మరి అంటే ఇప్పుడు మాబ్ స్పానింగ్ తక్కువ కాబట్టి గుంపులుగా మాబ్ స్పాన్ అవుతూ ఉంటారు. బంచ్ ఆఫ్ జాంబీస్, బంచ్ ఆఫ్ స్కెల్టన్స్ అలాగా. సో వాటితో కూడా మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి డంజన్స్. సో అండర్ గ్రౌండ్లో మాబ్ స్పాన్ అవుతూ ఉంటారు. సో వాటి లోపల కూడా మనకి చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. అంటే ఐ మీన్ డంజన్స్ అంటే ఇప్పుడు మనం మైన్క్రాఫ్ట్ ఆడుతున్నప్పుడు మనకి ఒక కాబుల్ స్టోన్తో ఒక చిన్న స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఆ స్ట్రక్చర్ లోపల మాబ్ స్పానర్ అనేసి ఒకటి ఉంటుంది. సో మాబ్ స్పానర్లోని మాబ్స్ స్పాన్ అవుతూ ఉంటాయి మాబ్ స్పానర్ నుండి. సో ఐ థింక్ నేను చూపించగలను మాబ్ స్పానర్ ఇంకా ఇదే. సో ఇట్ ఈస్ కాల్డ్ ది మాబ్ స్పానర్. సో డంజన్స్లోకి వచ్చేసరికి ఒక చుట్టూ కాబుల్ స్టోన్ అంటే డీప్ స్లేట్ కాదు, ఒక 7x7 ఐ థింక్ ఇలాగా ఉంటుంది. వీటి మధ్యలో ఒక మాబ్ స్పానర్ ఉంటుంది. వీటి నుండి మాబ్ స్పాన్ అవుతుంటాయి. సో మీరు చూసే ఉంటారు మైన్క్రాఫ్ట్ ప్లేయర్ అయితే. ఒక 1 మంత్ కన్నా ఎక్కువే, ఒక 3-4 మంత్స్ మీరు మైన్క్రాఫ్ట్ ఆడుతూ ఉన్నారంటే మీకు వీటి గురించి చాలా వరకు తెలిసే ఉంటుంది మాబ్ స్పానింగ్ గురించి. సో డంజన్స్ కూడా ఇప్పుడు రియర్ నుంచి కామన్ అయిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాబ్ స్పానర్స్ ఉంటాయి. సో వాటి నుండి కూడా మనం కేవ్స్లోకి వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి కొత్త మ్యూజిక్ డిస్క్ కూడా యాడ్ చేశారు. ఐ థింక్ డిస్క్ అంటారా, సారీ డైమండ్స్ కాదు, ఇదేనా C13 కాదు, ఓకే ఇదేనా ఏమో నాకు తెలీదు. సో కొత్త డిస్క్ కూడా యాడ్ చేశారని నాకు తెలిసింది. సో 1.18లో కొత్త డిస్క్ కూడా యాడ్ అయ్యింది. ఇంకా మనం 1.18లో
ఒక బిగ్గెస్ట్ మాబ్ గురించి మనం వెయిట్ చేసాం. సో ఆ మాబే ఏంటో మాబ్ పేరు, సారీ. సో ఫ్రెండ్స్, ఆ మాబ్ పేరు మాత్రం నాకు గుర్తు రావట్లేదు. సో మీకు తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ మాబ్ పేరు ఏంటో నాకు గుర్తు రావడం లేదు. అది డీప్ డార్క్లోని స్పాన్ అవుతుందని చెప్పారు 1.18లోని. సో 1.18లోని మరీ ఎక్కువ మాబ్స్, టెక్స్చర్స్, థింగ్స్ ఎక్సెట్రా యాడ్ అవ్వడం వల్ల మరి మన గేమ్ ప్లే కూడా కొంచెం కష్టమవుతుంది, ల్యాగ్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి జరగకూడదని చాలా వరకు వస్తువుల్ని 1.19 అప్డేట్కి మార్చేశారు. సో ఇప్పుడు వచ్చేసి వీడియో ఎండింగ్కి నీకు చెప్తానన్నా 1.19. సో ఇట్ ఈస్ కాల్డ్ వైల్డ్ అప్డేట్. సో వైల్డ్ అప్డేట్లోని 1.18 అంటే కేవ్స్ అండ్ క్లిఫ్స్ అంటే కేవ్స్ అండ్ క్లిఫ్స్. కేవ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇప్పటి వరకు నేను డిస్క్రైబ్ చేశాను. క్లిప్స్ కూడా మీకు డిస్క్రైబ్ చేసే ఉంటాను నేను. సో కేవ్స్ అండ్ క్లిప్స్ అప్డేట్ ప్రీషియస్, సూపర్, మైండ్ బ్లోయింగ్ అనుకుంటే 1.19 అప్డేట్ ఎన్నికలకు ఉంటుందో మనం చెప్పుకోలేం. సో దాని గురించి వెయిట్ చేయాలి. సో 1.19 అప్డేట్ ఏంటంటే వైల్డ్ అప్డేట్. ఇట్ ఈస్ కాల్డ్ వైల్డ్ అప్డేట్. ఇట్స్ నేమ్ ఈజ్ వైల్డ్ అప్డేట్. సో ఈ వైల్డ్ అప్డేట్లోని న్యూ మాబ్స్, న్యూ టెక్స్చర్స్, న్యూ కేవ్స్ కాదంటే ఓల్డ్ జనరేషన్ లైక్ న్యూ బయోమ్స్ ఐ థింక్. సో ఆ కొత్త బయోమ్స్ అలాంటివి కూడా యాడ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే వైల్డ్ కాబట్టి, ఎక్సెట్రా. సో నాకు ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే 1.19 ఫ్రాగ్స్ యాడ్ చేస్తారని. సో 1.18లోని నీకు మాబ్ చెప్పాను కదా, కామెంట్ బాక్స్లో చేయమని కామెంట్. సో ఆ మాబ్ని కూడా 1.19కి షిఫ్ట్ చేశారు. సో ఆ మాబ్ పేరు ఐ థింక్ విదర్ కాదు, మరి యాడ్ గుర్తు రావట్లేదు. సో పర్వాలేదు, మీరు కామెంట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. సో 1.19లోని ఆ మాబ్ని కూడా యాడ్ చేయబోతున్నారు. సో న్యూ మాబ్స్, ఫ్రాగ్స్, ఇన్సెక్ట్స్ ఎక్సెట్రా. సో ఫ్రెండ్స్, మనం 1.18 గురించి చాలా తెలుసుకున్నాం. సో ఇంకా తెలుసుకోవాలనుకుంటే నేను 1.18 మీద సర్వైవల్ సిరీస్, కొత్త వీడియోస్, ట్రిక్స్ అండ్ టిక్స్ చెప్తూ ఉంటా మీకోసం, ఎందుకంటే నేను మీకోసమే ఛానల్ పెట్టా. సో మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసమే నేను వీడియో తయారు చేస్తున్నా. 1.18 గురించి, 1.19 గురించి కూడా డిస్క్రైబ్ చేశా. సో నేనేంటి 1.19 గురించి డార్క్ వెబ్లో నేను హ్యాక్ చేయలేదు. సో 1.19 గురించి వాళ్ళే అఫీషియల్గా చెప్పారు. మీరు ఐ థింక్ ఏంటంటారు, మైన్క్రాఫ్ట్ లైవ్, ఎస్, ఐ థింక్ అది 2020 ఈ ఇయర్లోనే, ఇప్పుడు నవంబర్లోని అక్టోబర్ 28న 27న ఎప్పుడు అయ్యింది నాకు గుర్తులేదు. సో నేను అటెండ్ అవ్వలేదు కూడా, నేను లైవ్ చూడలే. నెక్స్ట్ ఆ వీడియోని పోస్ట్ చేసినప్పుడు నేను యూట్యూబ్లో చూశాను. సో అందులోని వాళ్ళు అఫీషియల్గా చెప్పారు 1.19 గురించి. సో మీరు బాధపడిన అవసరం లేదు, నేను హ్యాకింగ్ చేయట్లేదు. సో ఇప్పటి వరకు మనం చాలా తెలుసుకున్నాం. సో మీకు స్నోయి పీక్ భయం చూపిస్తానన్నా, సో అది ఈ వీడియోలో ఖచ్చితంగా చూపించబోతున్నా, ఎందుకంటే దానివల్ల మన హైట్ లిమిట్ చేంజ్ చేసాం. సో అదే హైట్ లిమిట్కి ముఖ్యమైన కారణం. సో దాన్ని చూపించకుండా నేను వీడియోని ఎండ్ చేయలేను. సో అది చూసుకొనే వీడియో ఎండ్ చేసుకో. సారీ ఫ్రెండ్స్, నేను చాలా ట్రై చేస్తున్నా వెతకడానికి. సో సరే దొరకడం లేదు. ఇప్పటికే 2 hours అవుతుంది అది వెతికి, అయినా దొరకడం లేదు. నాకు కూర్చొని బద్ధకం వస్తుంది. సో మీరు ఛానల్ కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియో లైక్ చేసుకోండి, ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను వీడియోలో చెప్పాను కదా 2 comments ప్లీజ్ చేయడం మర్చిపోకండి. ఇంకా బాయ్.